ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలము ప్రభు అయిన యేసుని కృప నూతనముగా ఉన్నది. ఈ క్రొత్త దినమునకు ఆయన నూతన కృప మీకిచ్చారని విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ప్రతిదినం మనం సంతోషంగా ఉండాలి కదా. దానికే కదా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మీ మీద ప్రేమ అక్కర కలిగిన ఒక దేవుడాయన. సరే, అలా ఉండనివ్వండి. అంతఃపురం లాంటి ఒక దాని ముందు నిలబడి మాట్లాడుచున్నారే, ఇదేమిటి అని చూస్తున్నారా? ఇంగ్లాండ్ దేశములోని లండన్ మహానగరంలోనున్న రాజకుటుంబమునకు సొంతమైన ఇల్లు ఇదే. దీన్నొచ్చి విండ్సర్ క్యాస్టిల్ అని చెబుతారు. ఈ ఇల్లు కట్టబడి 950 ఏండ్లు అగుచున్నది. రాజకుటుంబస్తులు తరతరాలుగా ఈ ఇంట్లోనే నివసించుచున్నారు. అయితే బకింగ్హామ్ అంతఃపురం అనున్నది. అది అఫీషియల్. అక్కడ కూడా వెళ్ళి కొన్నిసార్లు నివసించెదరు. అక్కడ రాజ్యానికి సంబంధించిన అధికారులు ఇతరులను దర్శించు ఒక స్థలము. అయితే ఇదే ఒరిజినల్గా వారు కుటుంబంగా నివసించే ఇల్లు. వారి పారంపర్య ఇల్లు ఇదే. విండ్సర్ క్యాస్టల్ అని అంటారు. ఇందులోనికి వెళ్లి చూచుటకు అనుమతి కలదు. దేవుని కృప వలన నేను 2 సార్లు లోనికి వెళ్లి ఈ అంతఃపురమును చూశాను. చాలా విశేషమేంటో తెలుసా? ఈ ఇంటి లోపల ఈ క్యాంపస్లో ఒక పెద్ద చర్చి ఉన్నది. ఈ చర్చిలోనే వారు వచ్చి రాజకుటుంబస్తులు పాల్గొని ఆరాధించెదరు. బయట వారమైన మనము కూడా ఆ ఆరాధనలో పాల్గొనవచ్చు. నేను 2 సార్లు దేవుని కృప వలన ఈస్టర్ పండుగ సందర్భంగా ఈ చర్చిలో ఆరాధనలో పాల్గొన్నాను. అప్పుడు మహారాణి ఎలిజబెత్ మహారాణి, ఆమె పిల్లలు, ఆమె మనమన్లు మనమరాండ్లు అందరూ కూడా ఆరాధనలో పాల్గొంటారు. నేను దాన్ని కల్లారా చూశాను. వారు యేసు మీద విశ్వాసం కలవారు, దేవుని ఆరాధించువారు. ప్రతిదినం ఉదయమున లేచిన వెంటనే వేదగ్రంథమును చదివి ప్రార్థించే అలవాటు కలవారే మహారాణి గారు. అది మాత్రమే కాకుండా ఈ చాపల్లో గత 650 సంవత్సరాలుగా ప్రతిదినము ప్రార్థన కూడిక జరుగుతుంది. ప్రతిదినం సాయంత్రము, వారానికి ఒకసారి కాదు, ప్రతిదినము ఎవ్రీడే ప్రేయర్ మీటింగ్. దాన్ని జరిగించు ఆ సేవకుని దర్శించి మాట్లాడే అవకాశం నాకు దొరికింది. ఆయన పరిచర్య చేయువారు. ఆయన చెప్పారు, 650 ఏండ్లుగా ఎడతెగక ఈ ఆరాధన జరుగుతోంది. కనుక ప్రార్థన మీద విశ్వాసం కలిగిన కుటుంబమే ఈ రాణిగారి కుటుంబము. అందుకే దేవుడు ఆ కుటుంబమును ఆశీర్వదించి ఇంతవరకు అద్భుతంగా కృపతో నడిపించుచున్నారు. ఇప్పుడు కూడా వారి పిల్లలు, మనవన్లు, మనవరాండ్లు అందరూ కూడా రక్షింపబడుటకు, దేవుని సాక్షిగా ఉండుటకు మనం ప్రార్థించాలి. సరే, ఈ దినము దేవుడు నాకు ఏ వాక్యము ఇచ్చిచున్నారు అని చూసినారంటే 34వ కీర్తన 18వ వచనము. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. విరిగిన హృదయము గల మీకు యేసు సమీపంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? మీ హృదయం విరిగియున్నది, మీ హృదయము బాధింపబడి ఉన్నది. ఎవరో ఒకరు మీ హృదయమును బాధించినట్లు మాట్లాడినారు, చేశారు. కొన్ని సంభవాలు జరిగినవి. మీ హృదయము విరిగిన పరిస్థితుల్లో మీరిప్పుడు నిలుచుని ఉన్నారు. మనసు చాలా బాధింపబడి ఉన్నది, బయటకు చెప్పలేక హృదయంలో ఏడ్చుచున్న పరిస్థితుల్లో మీరు ఉండవచ్చు. ఒకటి తెలుసుకొనుడి, విరిగిన హృదయము గలవారికి యేసు సమీపంగా ఉన్నారు. ఇప్పుడు యేసు మీ ప్రక్కలోనే ఉన్నారు. ఎందుకో తెలుసా? ఓదార్చుటకు. ఒక విధవరాలు ఆమె కుమారుడు మరణించినప్పుడు ఏడుస్తూ వచ్చుచుండగా యేసు వచ్చి, అమ్మా నీవు ఏడవకు అని ఓదార్చారు. నలిగిన హృదయములను ఆదరించు దేవుడు. మార్తా మరియలు అన్న సహోదరులు తమ ఒకే సహోదరుడు మరణించినందున ఏడ్చిచుండిరి. యేసు వారితో కూడా కన్నీరు కార్చి ఏడ్చి ఓదార్చిన ఒక దేవుడు అని చూచుచున్నాము. పాపము వలన బాధింపబడి, వ్యాధి వలన బాధింపబడి, నలిగిన హృదయముతో వచ్చిన ఒక మనిషిని చూచి యేసు చెప్పాడు, కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి, నీవు లేచి నడువుము అని పాపమును క్షమించి స్వస్థపరిచారు. కనుక నలిగిన హృదయము గలవారికి యేసు సమీపంగా ఉన్నారు. ఇప్పుడు మీ పక్కకు యేసు వచ్చారు. కుమార్తె, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎందుకు దుఃఖంతో ఉన్నావు? ఎందువలన ఈ బాధతో కలత చెందుతున్నావు? నేనున్నాను నీకు. నేను నిన్ను అర్థం చేసుకునే దేవుడను. నీ కొరకు నేను సిలువలో కొట్టబడి, నలగొట్టబడి,
ఒంటరిగా విడిచిపెట్టబడి నేను పరితపించి నేను మరణమును జయించి సాతానును జయించి పునరుద్ధానుడనైతిని. నీ సమస్య నాకు తెలుసు, నీ బాధలు నాకు తెలుసు అని మిమ్మల్ని ఓదారుస్తున్నారు. మీకు సమీపంగా యేసు వచ్చి ఉన్నారు. అలాగే యేసుని చూడండి, యేసుని చూడండి. మీ సమీపమునకు యేసు వచ్చారు, మీ ప్రక్కలోనే నించున్నారు. మీ హృదయంలో చేపెట్టుకోండి, దేవా విరిగిన హృదయముతో ఉన్నాను, నాకు సమీపంగా మీరు వచ్చినారు, మీ ఆదరణతో నన్ను నింపుడి, నా గాయములను కట్టుడి అని ఒక నిమిషం ప్రార్థన చేయుడి. దేవా ఈ కుమారుడు ఈ కుమార్తె విరిగి నలిగిన హృదయముతో నిలబడి ఉన్నారు. వారి హృదయము ఏడ్చుచున్నది, వారి గాయములు కట్టుడి, ఓదార్చుడి, వారి దుఃఖమును ఈ దినమే సంతోషంగా మార్చుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్.